అమెరికాలో ఒక విచిత్రమైనటువంటి వివాదాన్ని అక్కడున్నటువంటి కాంగ్రెస్ సభ్యుడు తీసుకొచ్చాడు. దాంతో ఇప్పుడు చర్చ పెద్దదయ్యి నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు జరిగిందయ్యా ఇది అంటే ఆహ్, అక్కడున్నటు కాంగ్రెస్ సభ్యుడంటే మన కాంగ్రెస్ పార్టీ గాదు. మనకిక్కడ ఎట్లయితే పార్లమెంటుని అక్కడ కాంగ్రెస్ అంటుంటారు. అక్కడ జరిగినటువంటి విచిత్రమైనటువంటి పరిణామమే ఇప్పుడు కీలకమైనటువంటి పరిస్థితికి కారణమవుతుంది. తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో స్పష్టత రావాల్సినటువంటి వ్యవహారం. ముస్లింల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేయడం. అమెరికా కాంగ్రెస్‌మెన్ రాండీ ఫైన్ టోటల్‌గా ప్రపంచవ్యాప్త ముస్లింల్ని అవమానపరిచాడు అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. 2 బిలియన్ ముస్లింలని అవమానించాడు అన్నటువంటిది. ఎందుకయ్యా అంటే ఇఫ్ దే ఫోర్స్ అస్ టు చూజ్ ద చాయిస్ బిట్వీన్ డాగ్స్ అండ్ ముస్లిమ్స్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ వన్ అన్నటువంటి. కుక్కలకి వీళ్ళకి మధ్యన ఎవరిని చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరిని చూజ్ చేసుకోవాలో మాకు తెలుసు అన్నటువంటి పదజాలంతో ముస్లింల్ని అవమానించారన్నటువంటి పాయింట్‌తో ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ నిలదీస్తున్నారు. ఏమిటి ఈ ధోరణి? అమెరికాలో ఈ వ్యవహార శైలి ఏంటి అన్నటువంటిది.